హాయ్ ఫ్రెండ్స్, బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 14th వీక్ డబుల్ ఎలిమినేషన్ అయితే అయింది. ఫస్ట్ సుమన్ శెట్టి ఎలిమినేట్ అయ్యారు సాటర్డే ఎపిసోడ్లో. సండే భరణి ఎలిమినేట్ అయ్యారు. భరణి శంకర్ ఈయన ఒక మల్టీ టాలెంటెడ్ తెలుగు యాక్టర్. టీవీ సీరియల్స్ నుంచి సినిమాల వరకు తన పర్ఫార్మెన్స్తో చాలా మంచి పేరు సంపాదించుకున్నారు. 20 years పైగా ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో ఉంటూ ఇప్పుడు బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో కూడా ఆడియన్స్ హార్ట్స్ అనేది గెలుచుకున్నారు. 2003లో ఈటీవీ తెలుగు సీరియల్ ద్వారా భరణి తన యాక్టింగ్ కెరీర్ అనేది స్టార్ట్ చేశారు. ఆయన న్యాచురల్ ఎక్స్ప్రెషన్స్ అండ్ డైలాగ్ డెలివరీ ఆడియన్స్కి ఇన్స్టెంట్గా కనెక్ట్ అయింది. తర్వాత వరుసగా 30 పైగా సీరియల్స్ అయితే చేశారు. కుంకుమరేఖ, అభిషేకం, శివరంజని, సీతా మహాలక్ష్మి, తరంగాలు, సావిత్రి, మహాలక్ష్మి సీరియల్స్లో అయితే చేశారు. అండ్ మైల్ స్టోన్ సీరియల్ పున్నాగా. భరణి కామెడియన్, హీరో, విలన్ ప్రతి రోల్లోనూ చేశారు. కానీ నెగిటివ్ రోల్స్లో ఆయన పర్ఫార్మెన్స్ అనేది ఎక్స్ట్రాడినరీగా ఉంది. విలన్ రోల్ అయిన క్లాసీ స్టైల్లో చేసి ఆడియన్స్లో స్పెషల్ క్రేజ్ అయితే తెచ్చుకున్నారు. అలా స్లోగా తెలుగు టెలివిజన్ ఇండస్ట్రీలో పాపులర్ ఫేస్ అయ్యారు. సీరియల్స్లో సక్సెస్ అయిన తర్వాత భరణి టాలీవుడ్ ఫిలిమ్స్లో ఎంట్రీ ఇచ్చారు. ఆయన బిగ్ బ్రేక్ అనేది దాసర్ నారాయణరావు గారి పరమ్వీర్ చక్ర మూవీ ద్వారా వచ్చింది. తర్వాత బాహుబలి, ఆవిరి, క్రేజీ అంకిల్స్, ధీరా లాంటి మూవీస్లో అయితే ఇంపార్టెంట్ రోల్స్ అయితే ప్లే చేశారు. 2025లో భరణి బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో ఎంటర్ అయ్యారు. భరణి జర్నీని 3 పార్ట్స్గా మనం చూడొచ్చు. ఒకటి దివ్య బిగ్ బాస్కి రాకముందు, నెక్స్ట్ దివ్య బిగ్ బాస్కి వైల్డ్ కార్డ్గా వచ్చాక, అండ్ తర్వాత దివ్య ఎలిమినేట్ అయ్యాక. భరణి హౌస్లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఫస్ట్ 4 weeks. టాప్ 3 or టాప్ 5 పక్కా అని అందరికీ అనిపించింది. ఎందుకంటే హౌస్ మేట్స్ ఎక్కువ ఉండేది స్టార్టింగ్ వీక్స్లో. అలాంటి ఎక్కువ కంటెస్టెంట్స్ ఉన్న టైంలో స్క్రీన్ ప్రెజెన్స్ అనేది రావడం అవ్వదు అసలు చాలామందికి. అలాంటిది ఇనీషియల్ వీక్స్లో భరణి స్క్రీన్ స్పేస్ అనేది ఎక్కువ ఉండేది. స్ట్రాంగ్గా మాట్లాడడం, టాస్క్ గట్టిగా ఆడడం, తనూజాతో నాన్న అని బాండ్ ఫామ్ చేయడం, ఓవరాల్గా భరణి చాలా బాగా ఉండేవారు ఫస్ట్ వీక్స్లో. తర్వాత వైల్డ్ కార్డ్గా దివ్య ఎంటర్ అయ్యారు. దివ్య ఎంటర్ అవుతూనే హౌస్ మేట్స్ ర్యాంకింగ్ ఇచ్చే టాస్క్లో భరణికి ఫస్ట్ ప్లేస్ అయితే ఇచ్చింది. నిజంగానే ఆ టైంలో భరణి టాప్లో ఉన్నారు. ఇంకా దివ్య ఎంటర్ అయ్యి ఫోర్స్ఫుల్గా బ్రదర్ సిస్టర్ బాండ్ అనేది ఒకటి ఫామ్ చేసింది. అంతవరకు ఉంటే సరిపోయి ఉండేది, కానీ రోజంతా భరణితోనే ఉండటం. అసలు భరణి వేరే కంటెస్టెంట్స్తో కనిపించిందే లేదు ఆ టైంలో. తనూజాతో భరణి ఉంటే గొడవ పెట్టడం, తనూజాతో భరణి ఉంటే దివ్య గొడవ పడడం, ఎట్ వన్ పాయింట్ మనకి హెడేక్ వచ్చేసింది. అసలు భరణి గేమే కనిపించలేదు ఈ బాండ్ వల్ల. షాకింగ్ గా భరణి ఎలిమినేషన్ కూడా జరిగింది. రీ ఎంట్రీ ద్వారా భరణి హౌస్ లోకి వచ్చాక భరణిలో చాలా పెద్ద చేంజ్ అయితే ఎక్స్పెక్ట్ చేశారు ఆడియన్స్. ఫైర్ ఉంటుంది, బాండ్స్ కి దూరంగా ఉంటారేమో అని అనుకున్నారు. భరణి బాండ్స్ ని పక్కన పెట్టేందుకు చాలా ట్రై చేశారు. ఈవెన్ వైల్డ్ కార్డ్స్ అండ్ ఫైర్ స్టాంప్స్ కూడా చెప్పారు భరణి ఎలిమినేషన్స్ బాండ్ వల్ల అయిందని. బట్ స్టిల్ దివ్యాలో ఎలాంటి చేంజ్ లేదు. బాండ్స్ డోస్ అనేది ఇంకా పెంచింది. తనూజాకి జస్ట్ భరణి క్రీమ్ రాస్తేనే ఎంత గొడవ చేస్తుందో హౌస్లో. భరణి తిరిగి ఏమీ అనకపోవడం అనేది ఆడియన్స్కి కూడా నచ్చలేదు. భరణి రీఎంట్రీ ఇచ్చాక తనూజా మాత్రం డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేసింది. నాన్న నుంచి భరణి సార్కి మారింది. దివ్యాలో మాత్రం ఏ చేంజ్ లేదు. ఎట్ వన్ పాయింట్ దివ్య ఎప్పుడు వెళ్తుందా, భరణి గేమ్ ఎప్పుడు చూస్తామా అనే ఫీలింగ్ అయితే వచ్చేసింది. ఫైనల్ గా దివ్య ఎలిమినేట్ అయ్యాక భరణిని వేరే కంటెస్టెంట్స్ లో చూసే ఛాన్స్ దొరికింది ఆడియన్స్ కి. టాస్క్ లో ఫైర్ కనిపించింది. సుమన్, సంజన, తనూజ అందరితో భరణి మింగిల్ అవడం పెరిగింది. ముఖ్యంగా సుమన్ శెట్టితో ఫ్రెండ్షిప్ అనేది హైలైట్ ఈ సీజన్కి. సుమన్ అండ్ భరణి ఇద్దరూ చాలా జెన్యూన్ కంటెస్టెంట్స్, సిన్సియర్గా ఆడారు. టాప్ 5 అనేది రిజర్వ్ చేసే కంటెస్టెంట్స్. భరణి, సుమన్, సంజన కలిసి చేసిన ఫన్ సైడ్ చాలా బాగుంది. దివ్య ఎలిమినేట్ అయ్యాక అసలు మనకి భరణిలో ఫన్ సైడ్ అనేది కనిపించింది అప్పుడే. నిజంగా ఈ యాంగిల్స్ అన్ని భరణిలో ముందే కనిపించుంటే అసలు భరణి ఎలిమినేటే అయ్యేవారు కాదు. ఖచ్చితంగా టాప్ 5లో ఉండేవారు. లాస్ట్ వీక్ సెకండ్ ఫైనలిస్ట్ టాస్క్లో సుమన్ తన పాయింట్స్ భరణికి ఇస్తా అంటే భరణి తీసుకోకుండా సంజనాకి ఇవ్వమన్నారు. ఏదైతే చాలా హెల్ప్ అయింది సంజనాకి లాస్ట్ వరకు ఆ టాస్క్లో. అలానే తన పాయింట్స్ అన్ని తనూజాకి కూడా ఇచ్చేసారు లాస్ట్లో. నిజంగా తనూజ అండ్ భరణి ఇది చాలా ప్యూర్ బాండ్ ఉంది హౌస్లో. భరణి బయటకు వెళ్ళి మళ్ళీ హౌస్లోకి వచ్చారు. భరణికి ఆల్రెడీ తెలుసు తనూజ విన్నింగ్ రేస్లో ఉంది అని చెప్పి. అయినా కూడా ఎక్కడ తనూజాతో ఒక ఫేక్గా మాత్రం లేరు. భరణికి ఫ్యామిలీ నుంచి ఇన్పుట్స్ బాగా వచ్చాయి ఫ్యామిలీ వీక్ టైంలో.
ఎక్కడో దివ్యతో ఎక్కువ ఉండిపోవడం, ఆ బాండ్ గొడవలు మళ్ళీ కలవడాలు అనే లూప్ వల్ల భరణి గేమ్ అనేది మొత్తం పక్కకి వెళ్ళిపోయింది. భరణి ఎలిమినేషన్ రీజన్ కూడా 70% ఇదే. రీ ఎంట్రీ తర్వాత ఇంజరీ అవ్వడం వల్ల భరణి టాస్క్ లో కూడా కొంచెం డల్ అయితే అయిపోయారు. ముందే ఫన్ సైడ్ అనేది మనకి చూపించుంటే అసలు భరణి ప్లేస్ టాప్ 5 లో ఎప్పుడో ఫిక్స్ అయిపోయి ఉండేది. ఈ వీక్ మాత్రం జెన్యూన్ కంటెస్టెంట్స్ అయిన సుమన్ అండ్ భరణి ఎలిమినేట్ అయితే అయ్యారు. మీకు భరణి ఎలిమినేషన్ ఫెయిరా అన్ఫెయిర్ అనిపించిందా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి.